మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. పిల్లరా అందరూ బాగున్నారు కదా. చూడండి, ఈ దినముకి ఏర్పాటు లేఖన భాగం చూసినట్టయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనం చూద్దాం. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటికి ఏడు ఆనాటికి చాలును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తోత్రం ప్రభా. తండ్రి ఇంతవరకునైనా ప్రభా సజీవుల గురించి విధానం పట్టినైనా మీకు ప్రధానం తెలియజేసుకుంటున్నాం ప్రభా. తండ్రి ఇదిగోనైనా వాటిని మేము ధ్యానించుకుంటుంది తండ్రి, మీరు మాతో ఉండండి నడిపించండి ప్రభా. ప్రతి ఒక్కరి తండ్రి వీళ్ళగల గ్రహించగల మనసులో వాక్యానుసారంగా జీవితం దయచేయమని మా ప్రభు అనేసి బ్రతమాలు వినమ్మ కొట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు అంశం ఏంటంటే చింతించవద్దు. చూడండి, సహజంగా చిన్న చిన్న విషయాలకి మనము చింతిస్తూ ఉంటాం. చిన్న విషయాలకి కదా, చిన్న విషయాలకి మనము చింతిస్తూ ఉంటాం. కాబట్టి చాలామంది ఏ సమస్యలు లేవు అన్నవారు ఎవరు లేరు. మాకు ఏ సమస్యలు లేవు అన్నవారు ఎవరు కూడా ఉండరు. అంటే ఏదో ఒక సమస్యతో వారు బాధపడుతూ ఉంటారు. చిన్న సమస్యకి వారు ఏం చేస్తూ ఉంటారంటే చింతిస్తూ ఉంటారు. కనుక దానివల్ల మనము ఆరోగ్య సమస్యలు కూడా కొని తెచ్చుకోవాల్సి ఉంటుంది. కనుక మనం ఏం చేయాలంటే ఎప్పుడు మనము హ్యాపీగా ఉండేవారిగా ఉండాలి. చూడండి, పిలిపిలు రాసిన పత్రికలో మనం చూస్తాం, ఆనందించుడి. పౌలు రాస్తాడు కదా పిలిపిల సంఘానికి, ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడి కదా, ఎల్లప్పుడూ ఆనందించుడి అంటున్నాడు. ఎప్పుడూ ఆనందించండి అంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆనందించేవారిగా ఉండాలి, సంతోషించేవారిగా ఉండాలి. కాబట్టి ఈ విధంగా చూడండి, పూర్వకాలపు రోజుల్లో వారికి ఏమీ సమస్యలు లేవు. అంటే వారికి ఏమీ సమస్యలు లేవు. అయితే ఈ రోజుల్లో అయితే మనకన్నీ దేవుడు ఏమి ఇచ్చాడు? అన్నీ ఇచ్చాడంటే కరెంట్ ఉంది. ఆ రోజుల్లో కరెంటు లేదు. మరి సెల్ ఫోన్స్, ఆ రోజుల్లో ఫోన్స్ అంటే తెలియవు కదా. మరి సెల్ ఫోన్స్, మరి జిరాక్స్, అదేవిధంగా వాహనాలు, ఈ విధంగా అనేకమైన దేవుడు మనకి విస్తారముగా మనకు అనుగ్రహించాడు. కానీ పూర్వకాలపు రోజుల్లో వారు ఇవన్నీ కూడా వారు అనుభవించలేకపోయారు. అయినా వారు కూడా అందుకే చూడండి, పూర్వకాలపు రోజుల్లో వారు ఎక్కువ కాలము జీవించినట్లుగా కూడా మనము చూస్తాం. ఎందుకని? వారికి ఎలాంటి సమస్యలు లేకపోవడం వల్ల వారు ఏమి కూడా ఆలోచించేవారు కాదు. వారు పనేది వారు చేసుకునేవారు, తినేవారు, సమయానికి తినేవారు, చక్కగా నిద్రపోయేవారు. వారికి ఏ రోగాలు కూడా వారికి ఉండేవి కాదు. ఈ రోజుల్లో అన్నీ ఉన్నాయి, నీకు అన్నీ ఉన్నాయి, కానీ నువ్వేం చేస్తున్నావు? చింతిస్తున్నావు. చింతించడం వల్ల ఏమవుతున్నాయి? అనేకమైన ఆరోగ్య సమస్యలు, ఈ అనారోగ్య సమస్యలు నువ్వు కొని తెచ్చుకుంటున్నావు. కాబట్టి ఏమి సమస్యలు? ఇవే షుగర్, బీపీ, రకరకాల కొలెస్ట్రాల్, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఆరోగ్య సంబంధమైన వాటి వల్లనే. కనుక యేసుప్రభు మనల్ని ఏమంటున్నాడు? చింతించవద్దు అంటున్నాడు. కాబట్టి నేను ఏ పని చేయవలసిన అవసరం లేదు అనుకుంటారు. అది తప్పు. చాలామంది ఎక్కువగా ఆలోచించకండి, ఏ రోజు కొరకు ఆ రోజు ఆలోచించండి అని దాని అర్థం. చింతింపకుడి అంటే రెండు ఆలోచనలు కలిగి ఉండవద్దని అర్థం. ద్విమనస్కులై ఉండకుడి అని అర్థం. ద్విమనస్కులై ఉండకుడి అని అర్థం. కాబట్టి చూడండి, లోకాసు వార్త 10వ అధ్యాయం 41లో చూస్తే యేసు ప్రభు అదే విషయాన్ని మార్తతో కూడా చెప్పారు. అదే విషయాన్ని
మార్త నీవు అనేకమైన పనులను గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు. మార్త నీవు అనేకమైన పనులను కలిగి గుర్చి విచారం కలిగి తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, ఉత్తమమైనది ఒక్కటే మరియా ఎంచుకున్నది. కానీ ఈమె అనేకమైన సమస్యలతో తొందరపడుతుంది కదా. కాబట్టి అలా ఉండవద్దు. చూడండి, మనకి అనేకమైన లక్ష్యాలు ఉండవచ్చు. మనకి అనేకమైన లక్ష్యాలు ఉండవచ్చు. లక్ష్యాలు ఉండటం మంచిదే, కానీ వాటిని గురించి చింతించడం మంచిది కాదు. నీకు లక్ష్యాలు ఉండవచ్చు అనేకమైనవి, అది సాధించాలి, ఇది సాధించాలి అని ఉండవచ్చు. కానీ అది సమయం అనేది వస్తుంది, ఆ సమయం అనేది వస్తుంది. కానీ దాని గురించి మనము చింతించేవారిగా ఉండవద్దు అని దేవుని వాక్యం ఇక్కడ తెలియజేస్తుంది. నీ లక్ష్యాలు చేయడానికి మంచి ప్రణాళికలు వేసుకోవడం కూడా అవసరమే. ప్రణాళికలు వేయడం వేరు, చింతించడం వేరు. ప్రణాళికలు వేసుకో, ఇప్పుడు ఏం తీయాలి అనేది ప్రణాళికలు వేసుకో. అంతేగా చింతించడం అంటే కంగారు పట్టము మంచిది కాదు. కంగారు పట్టడం మంచిది కాదు. ఈ దినాల్లో మనుషులకు స్థిరత్వం అనేది లేదు, ఆ స్టెబిలిటీ మైండ్ లేదు వాళ్ళకి. ఈ రోజుల్లో వారికి కొంతమందితో నేను చూడండి, నాకు ఎటువంటి ప్రణాళికలు లేవు, జీవితంలో ఏం చేయాలో ఎలా చేయాలో నేను ఎప్పుడు ఆలోచించలేదని అంటారు కొంతమంది. నాకేం ప్రణాళికలు లేవు, జీవితంలో ఏం చేయాలో ఎలా చేయాలో నేను ఎప్పుడు కూడా నేను ఆలోచించలేదు అని అంటారు. కాబట్టి ఈ విధంగా ప్రియులారా, 35 సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత కూడా ఎటువంటి ప్రణాళిక వేసుకోకపోతే జీవితం విషయమై మీకు ఆలోచన ఏంటి? మీరు ఏదైనా ఒక కంపెనీలో ఉద్యోగంలోకి వెళ్ళినప్పుడు వారు ఇప్పటి నుండి మరొక 5 సంవత్సరాల తర్వాత లేకపోతే 10 సంవత్సరాల తర్వాత మీరు ఎలా ఉండాలని, ఏం చేయాలని ఆలోచిస్తున్నారు అని వారు అడుగుతారు. ఏం చేయాలని ఇప్పటికీ 35 సంవత్సరాలు వచ్చినాయి. ఒక 5 సంవత్సరాల తర్వాత నువ్వు ఎలా ఉండాలని ఆలోచిస్తున్నావు అని అంటారు. అలా అంటే వారు ఉద్యోగం ఇవ్వరు కదా. నేను ఈ కంపెనీలో ఉండాలనుకున్నంతకాలం ఉంటాను, ఈ కంపెనీలో ఉండాలనుకున్నంతకాలము ఉంటాను అంటారు. అలా అంటే వారు ఉద్యోగం ఇవ్వరు. కనుక మనం ఏం చేయాలంటే చూడండి, సామెతలు 27:1 రేపటి దినము గురించి అతిశయపడకము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. 2 ఆలోచనలు 2 విధానాలు మంచిది కాదు. ఎవడనో 2 దాసులకు దాసుడుగా ఉండగలడా? ఎవడనో 2 దాసులకు దాసుడుగా ఉండలేడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. చూడండి, కొంతమంది ఉంటారు కదా చుట్టుపక్కల అమాయకులు, అక్కడికి వెళ్తారు, అక్కడ మాటలు అన్నీ వింటారు, మరి ఇంకో చోటుకు వస్తారు, అక్కడవన్నీ ఇక్కడ చెప్తూ ఉంటారు. ఇది మీకు తెలియదు కదా. ఇవి చెప్తున్నారు కదా, బాగానే ఉన్నారు కదా మనం అనుకుంటాం, కానీ అది గ్రహించిన వారికి అర్థమవుతుంది. కాబట్టి ఈ విధంగా అందుకనే చాలామంది ఈ విధంగా చేర్చుకుని చెడిపోతున్నారు. ఇది చాలా మంచిదాన్ని అని అనిపించుకోవాలని అనుకునేవారు కొంతమంది ఉంటారు. ఇలా చేర్చుకొని ఇది మంచిది కానే కాదు. కాబట్టి ఎవడన్నా 2 దాసుడుగా ఉండనేరడు, దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించను కదా, ఒకరిని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించను. మత్తయి వార్త 6:24-25 అందువల్ల ఏమి తిందుమో, ఏమి తాగుదమో, ఏమి ధరించుకుందామో అని మీ ప్రాణమును గుర్చేయను మీరు చింతించవద్దు, మీ దేహమును గుర్చేయను చింతింపకుడి. మీ దేహమును గుర్చేయను చింతింపకుడి. అదే చూడండి,
మనుషులు ఎలా ఉంటారు? రెండు రకాలుగానే ఉంటారు. రెండు రకాలుగా. కొంతమంది ఏం చేస్తారు? ఉదయం లేవగానే దేవానికి వందనాలు అంటారు. ఉదయం లేవగానే దేవానికి వందనాలు అంటారు. రెండవ రకం అప్పుడు తెల్లవారిందా అనేవారు కొంతమంది ఉంటారు. మనం మారిన దేవుడు మన దేవుడు. మనం మారిన దేవుడు మారినవాడు. కీర్తన 68:19 ప్రభు స్తుతి నందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు, మా అనుదిన ఆహారం లేడు మాకు దయచేయము. కాబట్టి ఈరోజు కొరకు ప్రార్థించండి, ఆలోచించండి. ఈరోజు కొరకు ప్రార్థించండి, ఆలోచించండి, అంతే. భవిష్యత్తును మీరు స్వాధీనపరచుకొనలేరు. అది దేవుని వశం, అది దేవుని యొక్క వశం కదా. కాబట్టి చూడండి, ఒక చర్చిలో ఒక సహోదరి పాస్టర్ గారి వద్దకు వచ్చి, పాస్టర్ గారు సహోదరుడు త్రాగిపోతూ ఏం చేస్తున్నాడంటే, సహోదరి కొండములు చెప్పుకుంటూ ఇంటింటికి తిరుగుతుంది అని చెప్పిందంట. ఆ సహోదరుడు త్రాగిపోతూ ఆ సహోదరి కొండములు చెప్పుకుంటూ ఇంటింటికి తిరుగుతుంది కొండములు చెప్పుకుంటూ అని చెప్పిందంట. అందుకు పాస్టర్ గారు నీకు ఎలా తెలుసు అని అడిగారట. నీకు ఎలా తెలుసు? ఆమె కొండములు చెప్తుందన్న విషయం నీకు ఎలా తెలుసు అని పాస్టర్ గారు అడిగారంట. నేను చర్చికి వచ్చినప్పుడు గమనించాలని చెప్పిందంట. అప్పుడు పాస్టర్ గారు ఒక కొవ్వొత్తి ఆమెకి ఇచ్చి, ఒక క్యాండిల్ ఆమెకి ఇచ్చి ఏం చేశారంటే, దీన్ని వెలిగించి ఆరిపోకుండా పట్టుకొని చర్చి చుట్టూ తిరిగిరా అన్నారంట. ఆ క్యాండిల్ వెలిగించి దీన్ని పట్టుకొని చర్చి చుట్టూ తిరిగిరా అన్నారంట. ఆ విధంగా 3 వారముల తర్వాత ఆమెను పిలిచి 3 వారములు ఆమె ఆ విధంగా చేసిన తర్వాత ఆమెను పిలిచి నీకు ఆ వ్యక్తి కనిపించాడా అన్నాడంట. నీకు ఆ వ్యక్తి కనిపించాడా అని ఆ సహోదరిని చూసావా అని కొందరిని గుర్తి ఆ పాస్టర్ గారు అడిగారంట. ఆమె లేదండి, నేను ఎవరిని కూడా చూడలేదు, ఎవరిని చూడాల. నా చేతిలో ఉన్న కొవ్వొత్తి ఆరిపోకుండా చూసుకున్నాను, అంతే. నా చేతిలో ఉన్న కొవ్వొత్తి ఆరిపోకుండా చూసుకుంటున్నాను. అది మన జీవితం. ఇతరుల వైపు చూసేవారిగా మనం ఉండొద్దు. మన కొవ్వొత్తి ఆరిపోకుండా చూసుకునేవారిగా ఉండాలి. మన కొవ్వొత్తి ఆరిపోకుండా చూసుకునేవారిగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క కొవ్వొత్తి ఆరిపోకుండా చూసుకునేటప్పుడు ఆమె ఎవరిని గమనించలేదు, ఎవరిని చూడలేదు, ఎవరిని పట్టించుకోలేదు. అవునా కొవ్వొత్తి ఆరిపోతుందేమో అన్న ఆశతో ఉందేమో, కానీ ఇంకా ఎవరిని కూడా ఆమె చూడలేదు. అదే నీకు ఆ లక్ష్యం అనేది లేకపోతే నువ్వేం చేస్తావు? చుట్టూ చూస్తావు, అటు చూస్తావు, ఇటు చూస్తావు, అటు చూస్తావు, వాక్యమే వినవు కదా. కాబట్టి దేవుని మీద మీ దృష్టి పెడితే అనేది మీరు పెడితే మిగతా విషయాలు మీరు గమనించరు కదా. దేవుని మీద దృష్టి పెడితే మీరు మిగతా విషయాలు గమనించరు, వాటి విషయమై చింతించరు. చూడండి, హెబ్రీయుల రాసిన పత్రిక 3:15 నేను అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. నేను అనబడు సమయం ఉండగానే ఒకరికొకడు మీరు బుద్ధి చెప్పుకొనుడి. ప్రతిదినము ఒకరిని మరొకరు ప్రోత్సహించుకోవాలి. నువ్వు ఈరోజు బైబిల్ చదివావా, ప్రార్థన చేసావా అని అడగాలి. వచ్చిన వారిని నువ్వు అడగాల్సిన ప్రశ్నలు ఏంటంటే, నువ్వు బైబిల్ చదివావా, ప్రార్థన చేసావా? ఈ విషయాలు మనం అడిగేవారిగా ఉండాలి. చాలామంది ధనం విషయమై చింతిస్తూ ఉంటారు. కీర్తన 147:9 ఎక్కువ ధనం ఉంటే సంతోషం ఉంటాం అనుకుంటాం మనం కదా. ఎక్కువ ధనం ఉంటే మనం సంతోషంగా ఉంటాం అనుకుంటాం.
ఆకాశ పక్షులు, జంతువులు, చేపలు వీటన్నిటికీ ఆహారం ఎవరిస్తున్నారు? వీటన్నిటికీ ఆహారం ఎవరిస్తున్నారు? దేవుడు వాటిని సృష్టించి వదిలేశాడు కదా, సృష్టించి వదిలేశాడా? చూడండి, కీర్తన 147:9 వాటన్నిటి విషయం ఆయన ఆలోచిస్తున్నాడు. మనం చింతించడం వల్ల మన ఎత్తు పెరగదు. మనం చింతించడం వల్ల మన ఎత్తు పెరగదు. కాబట్టి ఇంకొక చిన్న విషయం చెప్పి ముగిస్తున్నాను. మత్తయి వార్త 6:28 వస్త్రముల గురించి ఎందుకు చింతిస్తున్నావు? వస్త్రముల గురించి ఎందుకు చింతిస్తున్నావు? అడవి పువ్వులు ఎలా ఎదుగుతున్నావో చూడండి, ఆలోచించుడి అనే దానికి గ్రీకులో జాగ్రత్తగా నేర్చుకోవాలి మనం. వాటి విషయమై దేవుడు ఆలోచిస్తే మనకి అవసరమైనవి దేవుడు ఇవ్వడా? మనకు దేవుడు వస్త్రాలు ఇవ్వడా? ఇస్తాడు. కాబట్టి ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అనే పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. రక్షణ అనే వస్త్రం గుర్తి, నీతి అనే వస్త్రం గురించి ఆలోచించాలి మనం. ఇవి చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1 జడలు అల్లుకుంటాయు, బంగారు నగలు పెట్టుకుంటాయు, వస్త్రములు ధరించుకుంటాయు నన్ను వెలుపడి అలంకారం మీకు అలంకారంగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు నాయన గుణమును అక్షయాలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగిలిన విలువగలది. మీ హృదయము అలంకారంగా ఉండాలి. ఈ జడలు అల్లుకుంటా, బంగారు నగలు పెట్టుకుంటే ఇవన్నీ కాదు. ఈ హృదయము అలంకారంగా ఉండాలి. ఈ విధంగా అది దేవుని దృష్టికి మిగిలిన విలువగలది. 1 పేతురు 3:3-4 నగలు పెట్టుకోవడం పాపం కాదు. పాపం అని ఎవరు చెప్పలేదు. నువ్వు నగలు పెట్టుకోవచ్చు, విలువైన వస్త్రాలు కూడా ధరించుకోవచ్చు. విలువైన వస్త్రాలు పెట్టుకోవద్దని చెప్పలేదు, నగలు పెట్టుకోవద్దని ఇక్కడ చెప్పట్లేదు. ఏమన్నాడంటే నగలు పెట్టుకోవడం పాపం కాదు, కానీ వాటిని గురించి ఆలోచించడం, ఉన్నవాటికంటే ఇంకా ఎక్కువ కావాలని చింతించడం మంచిది కాదు. దాని గురించి ఆలోచించడం, ఉన్నవాటికంటే ఇంకా ఎక్కువ కావాలి అనుకోవడం మంచిది కాదు. అవి మనకు నిజమైన అలంకారం కాదని మనం ఎంచుకోవాలి. వేసుకోండి, బంగారు నగలు వేసుకోండి, కానీ అవి మనకి నిజమైన అలంకారం కాదని ఎంచుకోవాలి. అవిశ్వాసులు, అల్పవిశ్వాసులు వాటి మీద మనసు ఉంచుతారు. అన్యులు వాటి విషయం ఎక్కువ ఆలోచిస్తారు. అయితే నిన్ను నీవు క్రైస్తవుడు అని, విశ్వాసం అని పిలుచుకుంటూ ఉంటే నువ్వు చేయవలసింది ఒకటి ఉంది. అదే ఏమంటున్నాడు? మత్తయి వార్త 6:33 దేవుని రాజ్యమును నీతిని మొదట వెతకడం, దేవుడు నీతో మాట్లాడడం. ముందుగా ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి. ముందుగా ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి. అప్పుడు దేవుడు మీకు అన్నీ అనుగ్రహిస్తాడు, మీకు కావాల్సినవన్నీ అనుగ్రహిస్తాడు. ముందు ఆయన నీతిని, రాజ్యమును వెతికేవారిగా ఉండాలి ప్రియులారా. కాబట్టి ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా దీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు తోడే నిలుచుండను గాక. ఆమేన్. నేను ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రేమ కలిగినది నీ పరిశుద్ధ పాలన తత్వం దేవా ప్రభా తండ్రి, ఇదిగో నేను ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నన్ను మీకు వందం తెలియజేసుకుంటున్నాను ప్రభా. తండ్రి, ఇదిగోనైనా చింతించవద్దు అన్న విషయంలో మంచి అంచుకొని ఉన్నాము నేను ప్రభా. మీరు మాతో మాట్లాడి ఉన్నారు నేను ప్రభా. నిజమే తండ్రి, అనేక విషయంలో, చిన్న విషయంలో కావచ్చు, పెద్ద విషయంలో కావచ్చు, అనేక విషయాలు మేము చింతిస్తూ ఉంటాము నాయన ప్రభా. తండ్రి, ఆ విధంగా ఉండకుండా ఉండాలని మీరు తెలియజేశారు నాయన ప్రభా. ఈ విషయం ప్రతి ఒక్కరు తెలుసుకొని నాయన నీ బిడ్డలుగా జీవించేవారుగా ఉండకు కృప దయచేయమని నదిరేడు నేసిన బ్రతకాలు విధముగా పెడుకుంటున్నాము తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమయ్యు, కుమారుడు యేసుక్రీస్తుకు పోయి
పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సకల దీవెన సదాకాలము ప్రభా. తండ్రి ఎంతమంది అయితే ప్రభా ఈ వాక్యం విని ఉన్నారు ప్రతి ఒక్కరికి తోటి నిలిచిండను గాక. ఆమె ఆమె ఆమె